హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈ రోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక 5 years ఓల్డ్ హౌస్ అండి. ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్న హౌస్ అన్నమాట. వీళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనడం వల్ల ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో వాయిస్ రూపంలో ఉంటాయి. దాంతోపాటుగా కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్, 5 years ఓల్డ్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. అలా చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు ఈ హౌస్ అనేది ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి అనుపమ నగర్ కాలనీ, హస్తినాపురం, హైదరాబాద్ అనమాట. మంచి ఏరియాలో అయితే ఉంటుంది. ఇక్కడ చాలా విఐపీస్ ఉన్న ఏరియా అనమాట. మంచి మంచి లొకేషన్, చాలా మంచి లొకేషన్ ఈ ఏరియా. ఇది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డూప్లెక్స్ పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓనర్స్ ఉండడానికి అయితే డూప్లెక్స్ కట్టుకున్నారు. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాను అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ఉంది. 2 bedrooms, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ఫ్లోర్లోని పోర్షన్ అనమాట. 2 bedrooms, పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను. కింద వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ని ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి రెండింటికి. 273 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఉంటుంది. 40/61 సైజ్ అయితే ఉంటుంది. 40 వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఉంటుంది, 61 వచ్చేసరికి విడ్త్ కిందకి అయితే వస్తుంది అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 7,000 SFT అండి. అలాగే ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 4 crores 10 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. 5 years ఓల్డ్ హౌస్, ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్. ఫేజింగ్లో వచ్చేసరికి 30 feet రోడ్ అయితే ఉంది. అలాగే CC రోడ్ అయితే ఉంది. ఈ హౌస్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 1 BHK పోర్షన్తో పాటు హాల్, స్పేసియస్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి మూవ్ అవుతున్నాం. పెంట్ హౌస్ వచ్చేసరికి 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా టీనేజ్తో అయితే ఆక్యుపై అయితే ఉంది. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ హౌస్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ ఛానల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తే మేమే కాల్ బ్యాక్ చేస్తాము. మరిన్ని వివరాల కోసం అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.